పాపిస్ట్ గాడిద మనసు పూర్తిగా చాలా దుఃఖంతో చాలా సేపు అడవంతా తిరుగుతూ ఉంది. నేను బుద్ధిమంతుడిగా మారిపోతాను, నాకు కూడా బుద్ధి వస్తుంది. చూస్తూ ఉండండి. పాపా గాడిద బాధతో నడుస్తూ వెళ్ళినప్పుడు అది చెట్టు కింద విశ్రాంతి తీసుకున్న ఒక జీబ్రాని అది చూసింది. ఏయ్ మిత్రమా, అరే లేవయ్యా. ఆ చిన్న జీబ్రా చాలా గాఢమైన నిద్రలో ఉంది. నిద్రలో లేపినందుకు చాలా కోపంతో ఆ జీబ్రా చెప్పింది, ఏమైంది ఏమైంది చెప్పు మిత్రుడా. ఇదిగో మిత్రమా, నేను ఇప్పుడు ఊర్లో నుంచి నడుచుకుంటూ వస్తున్నాను. ఓ అలాగా, నేను సంతోషంగా ఉన్నాను. కానీ విషయం అది కాదు మిత్రమా. ఓ అలాగైతే వేరేంటి? ఏంటి విషయం చెప్పది? అది ఏం లేదు మిత్రమా, చెప్పాలంటే నేను అతి తెలివైన వాణ్ణి, కానీ నాకింకా చాలా ఎక్కువ తెలివి కావాలి. అందుకోసం నువ్వు నాకేమైనా సాయం చేయగలవా? నేను నీకు ఎలా సాయం చేయాలి? నేను నీలాగా బుద్ధివంతుడా ఏంటి? తర్వాత నేను నీకెలా సాయం చేస్తాను? ఆ విషయం నాకు కూడా తెలుసు మిత్రమా. నాకు ఒకే ఒక్క విషయం చెప్పు, ఈ అడవిలో మంచి డాక్టర్ ఎవరున్నారు? ఓహో, విషయం ఇలాంటి విషయమా? నీకు ఈ అడవిలో చాలా బుద్ధివంతుడు డాక్టర్ ఒక్కరే ఉన్నారు. ఎవరు మిత్రమా తను? డాక్టర్ నక్క, చాలా ఫేమస్ అయిన డాక్టర్. బుద్ధిని ఎక్కువ చేయడానికి వాళ్ళ దగ్గర మందులన్నీ ఉన్నాయి. ఇది నిజంగానే నిజమా? అవును నిజమే. ఇక్కడ చాలా జంతువులు బుద్ధిని తీసుకెళ్తారు, నీకు తెలుసా? అందుకోసమే నువ్వు వాళ్ళతోనే వెళ్ళు, అక్కడ వెళ్ళి చేరుకుంటావు. నీకు చాలా థ్యాంక్స్ మిత్రమా. వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుంచి మొదలెడుతుంది నీ చెడు సమయం. నన్ను నువ్వు ఇలా చేస్తే దానికి సమాధానమే ఇదే. డాక్టర్ నక్క దాని గృహం పక్కన ఉన్న చెట్టు కింద గాఢంగా ఆలోచిస్తూ కూర్చుంది. అప్పుడే డాక్టర్ సహాయం వల్ల కిట్టని ఎలుగుబంటి అక్కడికి వచ్చాడు. మాస్టర్, మీకు ఏమైంది మాస్టర్? నేనేం చెప్పాలి, గుహ పని సగం అయిపోయింది. ఇప్పుడు నాకు నది దగ్గర ఉండే ఆ రాయి నాకు అవసరం. నాకు పని చేయడానికి కూలి మనుషులు దొరకలేదు, అందుకోసం నేను దిగులు పడుతున్నాను. ఏమైంది మాస్టర్? కూలి పని చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా? ఏంటి ఇలా చెప్తున్నావు? నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. అవును, నువ్వు పక్క అడవిలో ఉన్న చిన్నన్ గాడిద కొడుకువా నువ్వు? ఏంటయ్యా? లేదు లేదు, నేను పక్క ఊరు నుండి ఇక్కడికి వచ్చాను. నువ్వు ఎందుకోసం ఇక్కడికి వచ్చావు? డాక్టర్ గారిని కలవడం కోసం. డబ్బు లేదంటే నేను ఎవరిని చూడను. అయినా నువ్వు పల్లెటూరు నుంచి వచ్చావు కాబట్టి కోసం నువ్వు నన్ను చూడొచ్చు. చూసావా, నీకు నా మీద కొంచెమైనా నమ్మకం లేదు కదా?